బ్యాక్ మెడల్ మంచి సినిమా చూసిన చాలా బాగుంది. అసలు నిజంగా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ బ్యాక్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ చాలా బాగుంది. ఈ సినిమా ఇంత బాగా మెయిన్ కారణం డైరెక్టర్ అనమాట. సూపర్ గా ఉంది సినిమా. ఎక్కడ కూడా ఇంత కూడా కాంప్రమైజ్ కాదు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే హైలైట్ అనమాట. అంతే చెప్తాను నిజంగా నా పేరు సినిమా తర్వాత అన్న ఎలాంటి సినిమా తీస్తారా ఏంటి అనుకున్నా అన్నయ్య ఎక్కడ ఉన్నావు అన్నయ్య సూపర్ అన్న హైలైట్ సినిమా. నిజంగా నా పేరు సినిమా తర్వాత మంచి సినిమా తెలుగు ఇండస్ట్రీలో సూపర్. నిజంగా ఈ ఫ్రైడే రిలీజ్ అయిన సినిమాలో ఈజ్ ద బెస్ట్ సినిమా భయ్య. చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోతుంది. నిజంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటారంటే గాల్లో మేకలు మేడలు కట్టేస్తారు. అలాంటి వాళ్ళకి మాత్రం ఒక మంచి చక్కడైన మెసేజ్ ఇచ్చారు. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఊహించుకుంటారు నైట్ గా ఏదో అయిపోవాలి సంపాదించాలి గొప్పలు అయిపోవాలనుకుంటారు కానీ కష్టపడితే ఏదైనా సంపాదించగలుగుతాం ఏదైనా చేయగలుగుతాం. అలాంటి వాళ్ళు నిజంగా హీరోగా క్యారెక్టర్ అయితే నిజంగా ప్రతి సినిమాలో ఈ క్యారెక్టర్ వైజ్ అయితే వేరే లెవెల్ చాలా బాగుంది. అలాగే ఈవెంట్ చాలా బాగా యాక్ట్ సూపర్ మేడం. నిజంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎంతమంది హీరోయిన్ నిజంగా చెప్తున్నా తన క్యారెక్టర్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ తన సూపర్ చాలా బాగుంది. సూపర్ మూవీ. ప్రతి ఒక్కరు అసలు మిడిల్ క్లాస్ వాళ్ళైతే ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. సూపర్ మూవీ చాలా బాగా నచ్చింది. అలాగే బీజం అయితే చాలా బాగుంది. కెమెరామెన్ గారు నిజంగా లొకేషన్స్ కానీ సూపర్ పర్ఫెక్ట్ సినిమా. రేపు ఫ్రైడే కదా చాలా సినిమాలు రిలీజ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు చూడాల్సింది నిజంగా మెడల్ మిస్ అవ్వద్దు. సూపర్ రేఖా మెడల్ సినిమా చూసా భయ్య. చాలా అంటే చాలా బాగుంది మూవీ అయితే. ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చి చూడగలిగిన సినిమా. ప్రతి ఒక్క సెంటిమెంట్ ఫ్యామిలీలో సెంటిమెంట్స్ ఏవైతే ఆ విధంగా ఉంటాయో బ్రదర్ సెంటిమెంట్ అయినా భార్య భర్త సెంటిమెంట్ అయినా ఒక ఊహలో బతికేస్తుంటారు అందరూ. అరే మనం ఒక ఆంటీ పట్టాయిస్తే మనం ఏదో ఇలా సాధించేసి ఏమంటారు లక్షలు సంపాదిద్దామని చెప్పేసి ఎప్పుడైనా సరే మన కష్టమే మనకి మన ఫలితం తగ్గుతున్న ఫ్యామిలీని కాపాడుతుంది. కంపల్సరీ ఎవరైతే అరే వైపు వదిలేసి లేకపోతే కష్టాన్ని వదిలేసి బయటకు వెళ్ళేసి ఏదో బతికేద్దామని చెప్పి టూకెళ్ళి బతికే వాళ్ళకి అందరికీ ఒక్కసారి చూడండి. మళ్ళీ ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూ హీరో గారి క్యారెక్టర్ క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్ మాత్రం వేరే లెవెల్ ఎక్స్ట్రీమ్ లెవెల్ యాక్ట్ చేసింది హీరోయిన్ అయితే చాలా బాగుంది. కంపల్సరీ సార్ ఆ కంగ్రాచులేషన్ సార్. వాట్ ఏ ఫిలిం సార్. నా పేరు తర్వాత నేను అక్కడ ఎట్లయితే భయపడ్డాను ఈ సినిమా చూసిన తర్వాత తెలుగులో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చాలా మంచి మూవీ. ఫస్ట్ హాఫ్ అని సెకండ్ హాఫ్ అని మీ క్యారెక్టర్ నేను ఫ్యాన్ అయిపోయిన. హీరోయిన్ క్యారెక్టర్ అయితే హీరోయిన్ క్యారెక్టర్ అయితే చాలా బాగా చేసింది. కంపల్సరీ మళ్ళీ తెలుగులో ఇలాంటి ఫిలిమ్స్ తీయాలి ఇలాంటి ఫిలిమ్స్ రావాలి అని ఆల్వేస్ ఫ్యూచర్ సార్. వండర్ఫుల్ మూవీ. కంపల్సరీ రేఖా మెడల్ వచ్చి చూడండి. హ్యాట్స్ ఆఫ్ మూవీ. మంచి బ్లాక్ బస్టర్ ఇంటి వీకెండ్ కంపల్సరీ రేఖా మెడల్ వచ్చి చూసి ఎంజాయ్ చేసేలాగా సినిమా. థ్యాంక్ యూ. రేఖా మెడల్ నిజంగా ప్రతి ఒక్క విలేజెస్ లో పల్లెటూరులో జరిగే రొటీన్ స్టోరీ. తినడానికి తిండి లేకపోయినా మగాడు చాలా గర్వంగా అరే నేను ఏదైనా చేయగలను చేస్తాను అనే పల్లెటూరులో జరుగుతుంటది. సినిమా మాత్రం నిజంగా పీక్స్ అని చెప్పాలి. ఇండిపెండెంట్ గా బతకడం అనేది చాలా కష్టపడే ఈ సినిమాలో హీరోయిన్ గారు నిజంగా వేరే లెవెల్ యాక్టింగ్ చేశారు. తీసిన అక్కడక్కడ కొన్ని సీన్లు ఉన్నాయన్న ప్రతి ఒక్క పల్లెటూరులో ఇంటి పెరిగిన ప్రతి ఒక్కరికి అడ్డాల్సి వస్తుంది. ఎందుకంటే మన దగ్గర ఏం లేకపోయినా అవతల వారికి షో ఆఫ్ చేసి మనం కూడా రిచ్గా బతకాలి అనే ఆలోచన ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనకున్న దాంట్లో హ్యాపీగా ఉంటామో మన లైఫ్ ఉంటుంది అని చూపించే సినిమాలో నిజంగా వేరే లెవెల్ అనిపిస్తుంది అన్నమాట. ఎక్స్పీరియన్స్ అయితే నిజంగా చాలా అనిపిస్తుంది. సో థియేటర్ వెళ్ళండి. ఎంత బాగుందండి సినిమా. రఘువరన్ రెడ్డి బలగంలో గొడవలు ఉంటాయి. అట్లా ఫుల్ గొడవలు పంచాయతీలు ఉంటాయి అన్ని ఉంటాయి. ఒక భార్య భర్తల మధ్య అండర్స్టాండింగ్ అనేది 100% కావాలి భయ్య. అది మిస్ అయ్యి భర్త అనేటువంటి తాగు ఇట్లా అప్పులు చేసుకుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారనేది వాళ్ళు ఈ సినిమా మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా ఎవరైనా మాత్రం పక్కా చూడాల్సిన మూవీ భయ్య. డైరెక్టర్ గారికి ఎంత బాగా చూపించారంటే వేరే లెవెల్ భయ్య. అసలు ఇలాంటి సినిమాని ఒక ప్రొడ్యూసింగ్ చాలా లో బడ్జెట్ చేయడం అనేది చాలా అసలు రాకేష్ అందరికైతే మామూలు హ్యాండ్స్ అప్ అసలు ఆయనకి. మీరు ఇలాంటి సినిమా స్టోరీని సెలెక్ట్ చేసి ఇంత బెస్ట్ మామూలు కాదు. ఆల్ ద బెస్ట్. ఇంకా మామూలు పెద్ద కెరీర్ మాత్రం బ్లాక్ బస్టర్ భయ్య. మామూలు సినిమా అందరు కూడా అసలు మిస్ అవ్వకండి. నాకైతే తమిళ